క్విక్ రివిజన్. సో హియర్ ఐ గో. ఒక అబ్బాయికి వాళ్ళ పేరెంట్స్ 19 years ఉన్నప్పుడు ఆయనకి పాయిజన్ ఇచ్చారు. ఆయనకి ఏంటిదంటే హీ ఈజ్ నాట్ వర్త్ ఫర్ లివింగ్, ఆయన బతకడానికి ఉండద్దు, ఆయన వేస్ట్ ఫెలో, ఆయన దేనికి పనికిరాడు అని చెప్పి 19 years అని అప్పుడున్న దాంట్లో 19 yearsలో ఈయన వేస్ట్, ఈయన ఏం సర్వైవ్ కాలేడని చెప్పి ఆయనకి పాయిజన్ ఇచ్చారు. ఆయన 40 years వరకు ఏం రికవర్ కాలేకపోయాడు ఆ పాయిజన్ హెవీ పాయిజనింగ్ ఇవ్వడం వల్ల. ఆయన సరిగా కంప్లీట్ రికవర్ కావడానికి కొంచెం టైం పట్టింది. అప్పుడే రీసెంట్గా వచ్చిన ఇండియాకి వచ్చే ఫారినర్స్ని బేస్ చేసుకొని ఇలా కాస్మెటిక్స్ బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆయన 1940లో ఆయన 40 years ఉన్నప్పుడు కాస్మెటిక్స్ స్టార్ట్ చేశాడు బిజినెస్. సో చాలా ప్రాఫిట్గా నడిచింది. ఇండియాలో కాస్మెటిక్స్ చాలా రేర్గా అమ్మటం వల్ల ఫారినర్స్ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించారు. సో అదే ఇయర్లో ఆయన ట్యాక్సెస్ని తప్పించుకోవడానికి ఎట్లయితే అమ్ముతారో ఫారినర్స్కి ఖచ్చితంగా బిల్స్ అవసరం ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ కాస్మెటిక్స్ అమ్మటం స్టార్ట్ చేశాడో ఆయన బిల్స్ కూడా అవసరం ఉంది, ఫారినర్స్కి బిల్స్ కూడా అవసరం ఉందని ఒకటి రికగ్నైజ్ చేసి నార్మల్ అమ్మేదానికన్నా హెవీగా ఎక్కువ అమౌంట్ అమ్మాడు. లైక్ ఎట్లా అంటే ఆ డ్రగ్స్కి బిల్ జనరేట్ చేశాడు, కానీ ఎలా సెపరేట్గా డ్రగ్స్ బిల్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్కి ఒక సెపరేట్ బిల్, సేల్స్కి ఒక సెపరేట్ బిల్, అలాగే డిస్ట్రిబ్యూషన్ కూడా ఒక సెపరేట్ బిల్ చేశాడు 1940లో. 1945 వచ్చేసరికి ఏమైపోయిందంటే లోకల్స్ కూడా దీన్ని వాడడానికి ప్రిఫర్ చేశారు, లోకల్స్ కూడా పర్చేస్ చేయడం స్టార్ట్ చేశాడు. లైక్ ఫారెన్ వాళ్ళు కొనడం స్టార్ట్ చేయడం వల్ల ఇది లోకల్స్ కూడా యూజ్ చేయటం స్టార్ట్ చేశారు 1945లో. సో ఆల్ గుడ్ అండ్ వెల్. 1945లో ఆయనకి లోకల్స్ పర్చేస్ చేయటం, ఫారినర్స్ పర్చేస్ చేయటం ఆల్ పర్ఫెక్ట్ అనిపించింది. సో ఇప్పుడు ఆయన ఏం చేసిండంటే హెవీగా అమౌంట్ రావటం స్టార్ట్ అయింది. లోకల్స్ పర్చేస్ చేయటం, ఫారినర్స్ పర్చేస్ చేయడం, హెవీగా అమౌంట్ రావటం వల్ల దాన్ని ఆయన సేఫ్ సైడ్గా ట్యాక్స్ ఫ్రీ చేసుకోవడానికి 1941లోనే ఒక డ్రగ్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డ్ని ఆయన కోసం అని పెట్టుకున్నాడు అన్నట్టు. లైక్ ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ ఆ బోర్డ్ ఆయనకి హెల్ప్ చేయాలని. ఎందుకు అని అంటే ఇన్ని ప్రోడక్ట్స్ కొంటున్నప్పుడు జనాలు ఫ్యూచర్లో ఎక్కడి నుంచి కంప్లైంట్ రావద్దు, ఎక్కడి నుంచి ప్రాబ్లం రావద్దు అని చెప్పి ఒక టెక్నికల్ అడ్వైజరీ బోర్డు పెట్టుకున్నారు. సో దట్ ఏ లొకేషన్స్లో మనం ఈ కాస్మెటిక్